విజయోస్తు విజయీ భవ అని పద్మ విభూషణ్ చిరంజీవి ఆశీర్వదించారు. జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణకు ఆయన 5 కోట్ల రూపాయల విరాళం అందజేశారు. ఆంజనేయ విగ్రహం సమక్షంలో ఆ చెక్ను మెగా బ్రదర్స్ కు అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ శివాలలోని ముచ్చింతలలో నిర్విరామంగా విశ్వంబర షూటింగ్ జరుగుతోంది. అన్న ఆశీర్వాదం కోసం షూటింగ్ వద్దకు వెళ్లారు పవన్ కళ్యాణ్. చిరంజీవి పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నారు. అక్కడే 5 కోట్ల రూపాయల చెక్ను పవన్ కళ్యాణ్ నాగబాబుకు అందజేసిన మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మెగా బ్రదర్స్ మధ్య రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, ఏంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు, అదేవిధంగా పార్టీకి ఆయన 5 కోట్ల రూపాయల విరాళం కూడా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. దీనికోసమైనా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని, ప్రచారం నుంచి ఇక్కడికి వచ్చారనుకోవచ్చా? స్వామి, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా చెక్కు రూపంలో అందజేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రారంభించారు. పిఠాపురంలో 5 రోజుల తర్వాత అస్వస్థతకు గురైన నేపథ్యంలో నిన్న అనకాపల్లిలో ఆయన పర్యటించి ఓటమి అభ్యర్థులను గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కూడా తన పర్యటన కొనసాగాల్సి ఉండగా రాత్రి కొంత అస్వస్థ నీరసంగా రావడంతో ఈరోజు హైదరాబాద్ వెళ్లారు. మళ్ళీ తిరిగి వస్తారని చెప్పినప్పుడు కూడా అనుకోకుండా చిరంజీవిని కలిసేందుకు సమయం కుదరటం, షెడ్యూల్ కూడా ఖరారు కావడంతో ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. విశ్వంబర షూటింగ్ లో ఉన్న చిరంజీవిని కలిసేందుకు నాగబాబుని వెంట పెట్టుకుని పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. ప్రధానంగా రేపు తెలుగువారి తొలి పండుగ ఉగాది కూడా కావడంతో అందులో ఈ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి కూడా తన తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అంటూ చెప్పుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు పొందేందుకు కూడా షూటింగ్ దగ్గర కలిసేందుకు సమయం తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చిరంజీవిని కలిసిన తర్వాత వెంటనే కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కొంతసేపు రాజకీయపరమైన చర్చ కూడా నడిచినట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంశంతో పాటు ఇటీవల కొంత వడదెబ్బ అలాగే జ్వరం కారణంగా అనారోగ్యం పడిన నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితులు చిరంజీవి వాకప్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు గంట పాటు ఈ అంశాలపై చర్చ వచ్చిన తర్వాత వెళ్లే ముందు అనూహ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి అప్పటికప్పుడు 5 కోట్ల రూపాయల చెక్కును అక్కడ తన ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉండగా ఆ విగ్రహం సమక్షంలోనే ఆయన 5 కోట్ల రూపాయల చెక్కును ఆ పార్టీ విరాళంగా అందజేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ కు అందజేశారు. అయితే ఈ అనూహ్య పరిణామాన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం ఈ ఎన్నికల్లో చాలా ఖర్చుతో కూడుకున్న పని నేపథ్యంలో 5 కోట్ల రూపాయలు ఎన్నికల ప్రచార సమయంలో అవసరం మేరకు వినియోగించాలని కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ సూచించినట్టు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద తొలి ఉగాది పండుగ ముందు రోజు తన అన్న ఆశీర్వచనం తీసుకోవటం, అదేవిధంగా ఎన్నికల్లో మరింత తగిన జాగ్రత్తలు తీసుకుని మరి ఎండలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కొన్ని సూచనలు కూడా చేసినట్టు చెప్తా ఉన్నారు. మొత్తం మీద 5 కోట్లు లేదు, అలాగే అన్న ఆశీర్వచనం తీసుకుని వంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయం కూడా ఈ అంశం చర్చ నడుస్తా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి రామ్ చరణ్ తో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. త్వరలో రామ్ చరణ్ తరఫున కూడా మరి కొంత విరాళం అందజేసే అవకాశం ఉందని కూడా మెగాస్టార్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే రాజకీయపరమైన అంశాలకు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో కొన్ని సూచనలు కూడా చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈరోజు పవన్ కళ్యాణ్ చిరంజీవి ముగ్గురు మెగా బ్రదర్లు కలవటం ఇటు మెగా ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండగగా చెప్పుకోవచ్చు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.